పవర్ పోవడమే ఆలస్యం. ప్రాంతీయ పార్టీలు చీలిపోతాయా? ఒకటా రెండా? ఎన్నెన్ని ఉదాహరణలని. నిజానికి అధికారం పోవడం వల్లే చీలికలు వస్తాయి అనుకుంటారు. బట్ అధికారంలో ఉన్నప్పుడే ఆ ఉక్కపోత అనేది మొదలైపోతుంది. బట్ తెలియదంతే, చేతిలోంచి అధికారం చేజారిపోయినప్పుడే ఆ వేడి బయటకు తన్నుకొస్తుందన్నమాట. మొన్న ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, నిన్న పళనిస్వామి, ఇప్పుడేమో మమత. ఇవే లైవ్ ఎగ్జాంపుల్స్. భారత రాజకీయాల్లో హైజాక్ సీజన్ నడుస్తోంది. ఒకప్పుడు పార్టీ నచ్చకపోతే నేతలు బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు. ఉన్న పార్టీనే, ఆ పార్టీ గుర్తునే తమ గుప్పెట్లోకి తెచ్చుకునేలా పవర్ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్లో దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. గతంలో శివసేనను ఉద్ధవ్ ఠాక్రే చేతుల్లోంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని శరద్ పవార్ చేతుల్లోంచి అజిత్ పవార్ ఎలాగైతే లాగేసుకున్నారో ఇప్పుడు అదే సీన్ పశ్చిమ బెంగాల్లో రిపీట్ అవుతోంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ తీరుపై రగిలిపోయిన 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు రితప్రతాప్ బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆఖరికి రితప్రతాప్ బెనర్జీని ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తించారు అసెంబ్లీ స్పీకర్. ఆ వర్గానికే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. రేపొద్దున పార్టీ మొత్తం రితప్రతాప్ చేతుల్లోకి వెళ్ళిపోవడం ఒక్కటే మిగిలింది. అంటే మమతను సగౌరవంగా బయటకు పంపించేసి ఆ పార్టీ పేరును, గడ్డిపూల గుర్తును, ఆ పార్టీ అకౌంట్ను హస్తగతం చేసుకోవడం అనే ఎపిసోడ్స్ మాత్రమే మిగిలాయి. మమతకు ఇంకో డేంజర్ ఏంటంటే ఎంపీలు కూడా ఇలాగే చేస్తారా అని. లోక్సభ, రాజ్యసభల్లో తృణమూల్ కాంగ్రెస్ కు 42 మంది ఎంపీలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండాలన్నా, ప్రత్యేక వర్గంగా స్పీకర్ గుర్తించాలన్నా 3/2 మెజార్టీ కావాలి. మొన్న మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇదే జరిగిందిగా. ఆప్ నుంచి రాఘవ్ చద్దా సహా 7 ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. సో అనర్హత వేటు పడలేదు, ఉప ఎన్నికలు రాలేదు. సో తృణమూల్ కాంగ్రెస్ కి కూడా లోక్సభలో 29 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 19 మంది, రాజ్యసభలో ఉన్న 13 మంది తృణమూల్ ఎంపీల్లో 9 మంది రితప్రతాప్ బెనర్జీ వర్గం వైపు వచ్చారంటే పార్లమెంట్ లో కూడా మమతా బెనర్జీ నుంచి పార్టీ చేజారిపోయినట్లే. ఇప్పటికే 20 మంది ఎంపీలు మమతకు షాక్ ఇచ్చేలా ఉన్నారు. తృణమూల్ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే ఫార్ములాతో పార్టీని చీలిస్తే తృణమూల్ ఎంపీలు చెత్తా మోడల్ ను ఫాలో కాబోతున్నారనే చర్చ నడుస్తోంది. ప్రాంతీయ పార్టీలకు అధికారం పోతే క్యాడర్ ను కాపాడుకోవడం ఎంత కష్టమో, అధికారం ఉన్నా సరే సెకండ్ లైన్ లీడర్ల వ్యూహాల ముందు నిలబడడం ఎంత అసాధ్యమో మహారాష్ట్ర పాలిటిక్స్ లైవ్ ఎగ్జాంపుల్ చూపించింది. ఏక్నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని రాత్రికి రాత్రి కొత్త క్యాంప్ పెట్టుకున్నారు. షిండే గ్రూప్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టలేదు. ఆ రోజు తామే నిజమైన శివసేన, బాల్ ఠాక్రే వారసులమన్నారు. శాసనసభలో ఉన్న మెజార్టీ ఆధారంగా షిండే వైపే తీర్పులు వచ్చాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఠాక్రే కుటుంబం తమ సొంత పార్టీ పేరు శివసేనను, విల్లు బాణం గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. ఆనాడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు. అదే మహారాష్ట్రలో మరో ఉదాహరణ ఎన్సీపీ. రాజకీయ చాణక్యుడిగా పేరున్న శరద్ పవార్ కే ఆయన సొంత తమ్ముడి కొడుకు అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. అజిత్ పవార్ నేరుగా వెళ్లి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయ్యారు. పార్టీ ఆఫీస్ ను, ఫండ్స్ ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికే గడియారం గుర్తును, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును కేటాయించింది. శరద్ పవార్ అలా తన సొంత పార్టీ గుర్తును కోల్పోయారు. నెక్స్ట్ అన్నాడీఎంకేలో కూడా ఇదే జరగబోతోందా అనేది చూడాలి. ఇప్పటికే షణ్ముగం, వేలుమణి వర్గం అన్నాడీఎంకేను చీల్చారు. పళనిస్వామి దగ్గర ఉన్న ఎమ్మెల్యేల కంటే రెబల్ క్యాంప్ లోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టైం రావాలే గాని మహారాష్ట్ర ఫార్ములానే తమిళనాడులో కూడా అప్లై కావచ్చు. సరికొత్త రాజకీయ వ్యూహం వెనుక ఒకే ఒక సూత్రం కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల అధినేతలకు ప్రజాదరణ ఎంత ఉన్నా ఒక్కసారి అధికారంలోంచి దిగిపోతే చాలు, పార్టీలు గాల్లో కలిసిపోతాయి.